నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. జీఎంఆర్ దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లి, హాజిలాపూర్, చౌదరపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో పడతాయని ఎమ్మెల్యే జీఎంఆర్ అన్నారు. గ్రేడ్ ఏ రకం సన్నాలు ధాన్యం క్వింటాల్కి 2320, సాధారణ రకం దొడ్డు ధాన్యం క్వింటాల్కి 2300 మద్దతు ధర ఇస్తామని, సన్న రకం ధాన్యం క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మాలని రైతులకు సూచించారు. రైతులెవరూ ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, గన్ని బ్యాగులు అవసరం ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులను కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా జీఎంఆర్ పేర్కొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జీఎంఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జీఎంఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు రైతుల సంక్షేమమే ధ్యేయంగా మన ప్రజాప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తూ రైతులు పండించిన పంటకు మద్దతు ధర సకాలంలో చెల్లించాలి. అదేవిధంగా రైతులు పండించిన పంటలను కూడా సకాలంలో కొనుగోలు చేయాలనే ఆలోచనతోన ముందస్తుగానే ఈరోజు కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున మామూనార్ జిల్లాలో ముఖ్యంగా మన దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటిదాకా లక్ష్మీపల్లి, అదేవిధంగా అజిలాపురం, ఇప్పుడు చౌదరపల్లిలో ఈ కొనుగోలు కేంద్రాలు ఐకేపీ సెంటర్స్ ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల వర్షాకాలంలో పండించిన పంటలు చాలామంది సన్న వడ్లను బయట అమ్ముకున్న విషయం మనందరికీ తెలుసు. వాళ్ళ మాయమాటల వల్ల ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ మీ వడ్లు కొంటది, మీకు డబ్బులు ఇవ్వదనే ఆలోచన వాళ్ళకు కల్పించడం వల్ల ఆ రోజు రైతులందరూ కూడా చాలామంది బయట అమ్ముకున్న విషయం మనందరికీ తెలుసు. తర్వాత వాళ్ళు బాధపడ్డ విషయం కూడా మనందరికీ తెలుసు. సో ఈరోజు పెద్ద ఎత్తున మేము రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రభుత్వానికే ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా మీరు వడ్లు ప్రభుత్వానికి అమ్మండి. మీకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు మేము ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పినామో ఇప్పుడు యాసంగిలో పండించిన సన్న వడ్లకు కూడా బోనస్ ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా మన దేవరకద్ర మన మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు ఈసారి 1,25,000 ఎకరాలలో ఈ వరి సాగు చేయడం జరిగింది. దాదాపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము ఈసారి వచ్చే విధంగా ఉందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాము, దళారుల మాయమాటలు నమ్మి, ముఖ్యంగా బీఆర్ఎస్ల మాయమాటలు నమ్మి మీరు మోసపోకండి. ఈరోజు రైతుల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం, మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి మీరు తప్పకుండా మేము ఆ రోజు మీకు మాట ఇచ్చిన విధంగా రైతు రుణమాఫీ చేయడం జరిగింది, మీకు బోనస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కూడా ఆల్మోస్ట్ ఈరోజు 4 ఎకర్స్ లోపల రైతులందరూ కూడా జమ చేయడం జరిగింది. కాబట్టి మిగతా ఎకరాలకు కూడా తప్పకుండా మేము తొందరలోనే క్లియర్ చేయబోతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా రైతులకు ఈరోజు ఈ సంక్షేమ పథకాలకే కాకుండా ఇంకా పనిముట్ల మీద కూడా సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు స్ప్రింక్లర్స్ నా నియోజకవర్గంలో దాదాపు 650 స్ప్రింక్లర్స్ దాదాపు 75% సబ్సిడీతో రైతులకు అందిస్తున్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వ్యవసాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చిందో ఇప్పుడు మళ్ళీ సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నాం. అదే విధంగా ఎరువుల మీద కూడా సబ్సిడీ ఇవ్వబోతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. థ్యాంక్ యూ. నిన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక కేంద్ర సహాయ మంత్రి ఆయన బండి సంజయ్ కాదు, తొండి సంజయ్ అంటే బాగుంటుంది ఆయనను. ఎందుకంటే ఆ విధంగా ఎప్పుడు తొండి మాటలే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కనీసం ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే పక్కన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఆయనకే అర్థం కాదు. ఏంటంటే ఆయన మంత్రి పదవి ఇచ్చింది ఆయనకి, ఎందుకంటే ఓన్లీ నువ్వు హైదరాబాద్లో ఉండి కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఈయన పబ్బం గడుపుకుంటుండని చెప్పినట్టున్నారు. ఆయన ఒకటే పని పెట్టుకున్నాడు, ఆయనకు మంత్రి పదవి ఇస్తే పోయి పార్లమెంట్లో మాట్లాడనికరా.
ఆయన మాట్లాడిన మాటలు కూడా చూసినాం. బిల్లులు ఏ విధంగా పాస్ అయినా కూడా ఆయన శాఖకు ఉన్న బిల్లులు కూడా ఏ విధంగా పాస్ అయినా మనం చూసినాం అక్కడ. సో పార్లమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గలమెత్తాల్సింది పోయి, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడాల్సింది పోయి, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి గురించి కేంద్రంలో మంత్రులతో కానీ ప్రధానమంత్రులతో చర్చించాల్సింది పోయి, ఈరోజు బీజేపీ పార్టీ నుంచి ఎన్నికైన ఇద్దరు మంత్రులు కూడా ఒకటే పనిగా పెట్టుకున్నారు. ఒక ఆయననేమో కిషన్ రెడ్డి గారు కేసీఆర్ను కాపాడడమే పనిగా పెట్టుకొని కేసీఆర్ను కాపలా కుక్కలాగా ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇంకో ఆయన బండి సంజయ్ గారేమో ఎంతసేపున కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వాళ్ళు ఏదో పగటి కళ్ళలు అంటున్నారు, ఏదో మేము వస్తాము వచ్చేది బీజేపీ, ఆడొస్తుందా బీజేపీ. నేను చెప్తా ఉన్నా కదా, 3 సీట్ల కంటే ఎక్కువ రావు మీకు. 2 నుంచి 3 గెలిస్తే గెలుస్తారు అసెంబ్లీ ఎన్నికలలో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల. మీరు మాకు అసలు పోటీయే కాదు. బీజేపీ గురించి ఎవడు ఆలోచిస్తున్నాడు? మీరేదో మన్నా కూడా సెంటిమెంట్ ప్రజలను రాయిల్చి సెంటిమెంట్తో రాజకీయాలు చేసే వ్యక్తులు ఏదో రాముని పేరు చెప్పేసి ఓట్లు వేయించుకొని మళ్ళీ వచ్చేసి మీరు ఏం చెప్పారు? మొన్న పార్లమెంట్ ఎన్నికల 400 ఓట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయి, ఎన్ని వచ్చినాయి మీకు? అంటే మీ పతనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కేంద్రంలో కూడా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కేంద్రంలో రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మేము ఈ 4 సంవత్సరాలే కాదు, వచ్చే 5 సంవత్సరాలు, దాని తర్వాత వచ్చే 29 తర్వాత వచ్చే ఎలక్షన్లలో కూడా మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ 29లో వచ్చే కాంగ్రెస్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అప్పుడు 100 సీట్లు గెలుస్తాం. 1 కాదు 2 కాదు, 100 సీట్లు గెలిచి పెద్ద ఎత్తున మళ్ళీ మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విషయం మీకు అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు బండి సంజయ్ గారికి మాట్లాడుతూ, ఈరోజు మేము సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ప్రజలను, బీదోళ్లను కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆలోచనతోన ఈరోజు ధనవంతులతో సమానంగా బీద వాళ్ళు కూడా సన్న బియ్యం తినని ఆలోచనతోన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఈరోజు సన్న బియ్యం ఇస్తూ ఉంటే బండి సంజయ్ గారు మాట్లాడుతూ, ఈ సన్న బియ్యం అనేది కూడా మాదే, మొత్తం ఈ బియ్యం అంతా మేమే ఇస్తున్నామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తాము. మరి సన్న బియ్యం మీరు ఇచ్చేటోళ్ళైతే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలు దాదాపు ఈ దేశంలో 6-7 రాష్ట్రాలలో మీరు బీజేపీ అధికారంలో ఉంది కదా, మరి మీరు అక్కడ ఎందుకు ఇస్తలేరు? మరి ఈరోజు వచ్చి గప్పాలు కొడతా ఉన్నావు కదా, మరి మీరున్న రాష్ట్రాలలో, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇస్తలేరు? ఈ సన్న బియ్యం స్కీము ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజాప్రభుత్వం ఇస్తుంది తప్ప బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్టు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు. ఈరోజు మేము పన్నులు కడతా ఉన్నాం. రూపాయి కడితే మాకు ఇస్తున్నది 47 పైసలు, ఇంకా 62 పైసలు మీరే తింటున్నారు. మా పైసలే మీరు తింటున్నారు తప్ప మాకు ఇస్తున్నది ఏం లేదు. వాస్తవంగా రాష్ట్రాలకు రావాల్సిన వాటా కూడా దక్కకుండా ఈరోజు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు తెలంగాణకు. అది అందరికీ తెలిసే విషయం. ఈరోజు ఉత్తర భారతదేశంలో వాళ్ళు రూపాయి ట్యాక్స్ కడితే 3 రూపాయలు మీరు ఇస్తూ ఉన్నారు. మాకేమో మేము రూపాయి ట్యాక్స్ కడితే 47 పైసలు ఇస్తూ మళ్ళీ ప్రజలను మోసం చేస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తూ మేమేదో వస్తాము, మేమేదో చేస్తామని చెప్పేసి పగటి కళలు కంటా ఉన్నారు. అవి పగటి కళలుగానే మిగిలిపోతాయి.